జగదేవాపూర్ మండలం పలుగుగడ్డ గ్రామంలో బుధవారం గ్రామ ప్రజలంతా సమావేశమయ్యారు. పంచాయతీ ఎన్నికలకు ముందే సర్పంచ్, ఉప సర్పంచ్ ఎన్నికను ఏకగ్రీవం చేసుకున్నారు. సర్పంచ్ గా నర్ర కనకయ్య ముదిరాజ్, ఉప సర్పంచ్ గా రాజ్ కుమార్ ముదిరాజ్లను ఏకగ్రీవంగా ఎన్నుకొని వారికి గ్రామస్తుల సమక్షంలో శాలువా కప్పి ఘనంగా సత్కరించారు. రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ పడకముందే పలుగుగడ్డ గ్రామంలో పంచాయతీ ఎన్నికల ఏకగ్రీవం కావడం జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ నూతనంగా ఎన్నికైన సర్పంచ్, ఉప సర్పంచ్లు మాట్లాడుతూ గ్రామ అభివృద్ధి కోసం సాయశక్తులా కృషి చేస్తామని పేర్కొన్నారు. నా పేరు నరనారాయణ. మాది పలుగడ్డ విలేజ్. 2019లో బిజీ వెంకటపూర్ నుండి డివైడ్ అయింది, కొత్త జీపీ ఏర్పడింది. అయితే మాకు ఇంతకుముందు ఎలక్షన్లలో మా పలుగడ్డ విలేజ్లో అనేక గొడవలు అయినాయి. పోటీవాడి వీనికి ఇటుకలు అటు అటుకలు ఇటు తాగుడు అంతా అడవులుగా ఖర్చులు అవి పెరిగినాయి. తాగి వాళ్ళ ఆరోగ్యం కూడా ఖరాబ్ అవుతుంది. అలాంటి పంచాయతీలు కావద్దు, విలేజ్లో అందరం కలిసి కట్టుకు ఉండాలి, ఇలాంటి మనస్పర్ధాలు రావద్దు, ఉండదే చిన్న విలేజ్, అలాంటివి రావద్దని స్టార్టింగ్ నుంచి ఊరందరినీ పిలిపించి ఏకగ్రీవం చేయడం జరిగింది, సర్పంచ్ని ఉప సర్పంచ్. మా పేరు నర్ర కర్ణాకర్. పలుగడ్డ విలేజ్, మండలం జైదాపూర్, సిద్దిపేట డిస్టిక్. మా విలేజ్లో ఇంతకుముందు సర్పంచ్ ఎలక్షన్ జరిగినప్పుడు ఓటింగ్తో పోటాపోటీగా జరిగింది. దానివల్ల ఆ ఎలక్షన్ జరగడం వల్ల ఖర్చులు ఎక్కువైపోతున్నాయి. ఆ ఖర్చులకు వేస్ట్ ఖర్చులన్నీ విలేజ్ డెవలప్మెంట్ కోసం చేయాలని ఈసారి ముదిరాజ్ సంఘం, మా విలేజ్లో మొత్తం ముదిరాజ్ సంఘాలే ఉంటాయి, వాళ్ళందరం కలిసి ఏకసాటిగా ఒకే బాట నడవాలని యునానిమస్గా సర్పంచ్ని, ఉప సర్పంచ్ని ఎన్నుకోవడం జరిగింది. అలాగే మా విలేజ్లో ఎన్నుకున్నట్టు ఇతర గ్రామాలకు ఇట్లా దీన్ని ఆదర్శంగా తీసుకొని ఖర్చులు వేస్ట్ చేసుకోకుండా విలేజ్ బాగుపడేటట్టు చేసుకోవాలని అందరికీ మనకి. కనకయ్య, పలుగొడ గ్రామం, జగదేవాపూర్ మండలం, సిద్దిపేట జిల్లా. మరి వచ్చేసి గత 2019లో జీపీ ఏర్పడడం జరిగింది. పోయినసారి ఒక్కసారి మాత్రమే ఎలక్షన్ జరిగింది. ఈసారి పోయినసారి మాదిరిగా ఎలక్షన్ కావద్దు అని చెప్పేసి మా ముదిరాజ్ సంఘం కుల పెద్దలందరం కలిసి మా పలుగడ్డలో మొత్తం ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళం కాబట్టి, ఒకే కుటుంబానికి చెందిన వాళ్ళం కాబట్టి మేమందరం కలిసి ఒకే ఫ్యామిలీలా ఒకే లెక్కలో ఉండాలని చెప్పి ఎలక్షన్ చేస్తే ఇవన్నీ చిల్లర ఖర్చులు, చిల్లర వ్యవహారం అవుతుందని చెప్పి ఇదంతా బాగుండొద్దు, అట్లాంటి సమస్య అవసరం లేదని చెప్పి పోయినసార్లుగా విచ్చలవిడి రాజకీయాలు అవసరం లేదని చెప్పి ఒకే తాటిపైకి వచ్చి ఎలక్షన్స్ అప్పుడు అటువంటిది అవసరం లేదని చెప్పి ఒకే మాట మీద ఉండి ఒకే కట్టుబాటులో ఉండి విలేజ్ డెవలప్మెంట్ కోసం ప్రతి ఒక్కరం కట్టుబడాలని చెప్పి మాట్లాడుకొని పోయినసారే ఒక ఓటుతోటి ఓడిపోయినందున అదేవిధంగా ఈసారి ఖచ్చితంగా నీకే ఈ బాధ్యతలు అప్పచెప్తున్నాం కాబట్టి మా నమ్మకాన్ని మీరు వమ్ము చేయకుండా మీరు కాపాడాలని మా మీద బాధ్యతలు పెట్టినందుకు వాళ్లకు నమ్మకాన్ని వమ్ము చేయనని చెప్పి మాట ఇవ్వడం జరిగింది. ఎట్టకేలకు మా పలుగడ్డ గ్రామ పంచాయతీ నుంచి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆదర్శమైన విలేజ్ లెక్క నిలిపిద్దామని చెప్పి నిర్ణయించుకోవడం జరిగింది. నా పేరు నర్రా రాజ్ కుమార్. మాది పలుగడ్డ గ్రామం, జైదాపూర్ మండలం, సిద్దిపేట జిల్లా, తెలంగాణ రాష్ట్రం. ప్రస్తుతం రాబోయే ఎలక్షన్లలో ఎలక్షన్ చేయకుండా గ్రామ పంచాయతీ సమక్షంలో మా ఊరు మొత్తం ముదిరాజ్ సంఘమే ఉంటుంది. 370 పైచిలకు ఓట్లు ఉంటాయి. ఈ 370 ఓట్లకు ఎలక్షన్ చేయడం వల్ల అనవసరమైన ఖర్చులు తప్ప ఊరు డెవలప్మెంట్కి ఎలాంటి ప్రయోజనం లేదని చెప్పి లాస్ట్ టైము అన్నగారు పోటీ చేయడం జరిగింది. ఒక్క ఓటుతో ఓడిపోవడం కూడా జరిగింది. ఆ ఖర్చులన్నీ లేకుండా మీరు ఏదైతే ఖర్చు చేస్తారో ఆ ఖర్చును మన ఊరు డెవలప్మెంట్కు ఉపయోగించండి, కానీ ఇట్లా ఎలక్షన్లు వద్దని మా గ్రామ ప్రజలందరూ, మా గ్రామ పెద్ద మనిషి, ముదిరాజ్ సంఘ అధ్యక్షులు అందరూ కలిసికట్టుగా ఒక దగ్గర కూర్చొని ఈ నిర్ణయానికి రావడం జరిగింది. లాస్ట్ టైం ఒక ఓటుతో ఓడిపోవడం వల్ల ఈ బాధ్యత నీకే ఇస్తున్నాము.
అన్నదమ్ముల్లాగా కలిసించేటట్టు నువ్వు నిర్వర్తిస్తే బాగుంటుందని ఆయనకు సర్పంచ్ బాధ్యతను నాకు ఉప సర్పంచ్ బాధ్యతను అప్పచెప్పడం జరిగింది. ఊరు ప్రజలందరికీ ధన్యవాదాలు. ఈ బాధ్యతను మేము కంపల్సరీ అన్నదమ్ములుగా కలిసి ఉండేటట్టు చేస్తాము. ఏదైనా ప్రయోజనం కోసమే మేము పాటుపడతామని మా ఊరు గ్రామ ప్రజలందరికీ మేము మనవి చేసుకుంటున్నాం.